జగన్ తర్వాత పార్టీని నడిపేది ఎవరు? ఏ రాజకీయ పార్టీకైనా సంస్థాగత నిర్మాణం ముఖ్యం. ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనేలా దీని నిర్మాణం ఉండాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఆ పార్టీ నిర్మాణం స్పష్టంగా కనిపించింది. ఒక పద్ధతి ప్రకారం పార్టీ శ్రేణులు రోడ్డెక్కాయి, ఆందోళనలు నిర్వహించాయి. అధినేత జైల్లో ఉండగా, లోకేష్ ఢిల్లీలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడంలో టీడీపీ నేతల మధ్య సమన్వయం స్పష్టంగా కనిపించింది. ఈ విషయంలో బీజేపీలో ఉన్న టీడీపీ సన్నిహిత నేతల సహకారం కూడా అందింది. చివరకు విదేశాల్లో సైతం ఆందోళనలు జరిపేలా ప్రణాళిక ఉండేది. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉండగా హైదరాబాద్లో ఆందోళనలు చేపట్టగలిగారు. అంతటి సంస్థాగత నిర్మాణం టీడీపీ సొంతం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేసరికి అటువంటి నిర్మాణం ఏమైనా ఉందా అంటే సమాధానం చెప్పలేని దుస్థితి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు? ఆ పార్టీ అనుబంధ విభాగాలు ఏంటి అంటే మాత్రం సమాధానం చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. జగన్ తర్వాత ఎవరు అంటే మాత్రం చెప్పుకోలేకపోతున్నారు. చాలామంది నాయకులు ఆ పార్టీలో ఉన్నారు. సీనియర్లుగా చలామణి అవుతున్న వారు ఉన్నారు. కానీ వారు లీడ్ తీసుకునే ఛాన్స్ ఆ పార్టీలో కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి వద్ద అంతా తగ్గి ఉండాల్సిందే. సజ్జల రామకృష్ణారెడ్డి, గతంలో విజయసాయిరెడ్డి లాంటి నేతలు ఉండేవారు. కానీ వారు కార్యాలయాల వరకు, పార్టీ కార్యక్రమాలకు అన్నట్లుగానే ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ప్రజల్లోకి వచ్చే అవకాశమే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక స్ట్రక్చర్ అంటూ లేదు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పాటైన ఆ పార్టీ ఇప్పటికీ సోలో పెర్ఫార్మెన్స్ మాత్రమే కొనసాగుతోంది. వైసీపీకి ఒక సంస్థాగత నిర్మాణం అవసరమని విజయసాయిరెడ్డి చాలాసార్లు చెప్పారట. కానీ అందుకు జగన్ అంగీకరించలేదని సమాచారం. నేను ఒక్కడిని ఉంటే చాలు అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉండేదని తెలుస్తోంది. చాలామంది సీనియర్ నేతలు సైతం పార్టీ నడిపే విధానం ఇది కాదని సలహాలు కూడా ఇచ్చారట. అబ్బెబ్బే మీకు తెలియదు, నేను ఉంటేనే పార్టీ ఉంటుంది, నేను లేకుంటే పార్టీ ఉండదు అన్నట్లు వ్యవహరించారట జగన్. ఎవరైనా తాను ఉన్నా లేకపోయినా పార్టీ నడిచేలా ఒక నిర్మాణాన్ని జరుపుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అలా కాదు. వాస్తవానికి ప్రాంతీయ పార్టీలు సుదీర్ఘకాలం కొనసాగలేవు. దానికి కారణం బలమైన నిర్మాణం జరగకపోవడమే. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి బలమైన నిర్మాణం జరిగింది. అందుకే మధ్యలో ఎన్నో రకాల సంక్షోభాలు వచ్చినా నిలబడగలిగింది. కనీసం దాన్ని చూసి గుణపాఠాలు నేర్చుకోలేదు జగన్. ఎంతవరకు తాను ఉంటే చాలు అన్నట్టు ఆయన వైఖరి ఉంది. తాను ఉంటే పార్టీ ఉంటుంది, లేకపోతే లేదు అనే ఆలోచనతో ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఎంతవరకు ఆమోదయోగ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ 1972 డిసెంబర్ 21న జన్మించారు. ఈయన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి, భారతీయ రాజకీయ పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు కూడా. ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ఆర్ తనయుడు. ఇక జగన్ తన రాజకీయ ప్రస్థానాన్ని భారత జాతీయ కాంగ్రెస్తో ప్రారంభించి 2009 మే నెలలో తొలిసారిగా కడప లోక్సభ నియోజకవర్గం నుండి భారతదేశ్ లోక్సభ సభ్యునిగా గెలుపొందారు. తన తండ్రి 2009లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపట్టారు. తర్వాత భారత జాతీయ కాంగ్రెస్తో విభేదాల కారణంగా పార్టీకి రాజీనామా చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2014 ఏపీ శాసనసభ ఎన్నికల్లో తన పార్టీ 67 స్థానాలను సాధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. తర్వాత అతను రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్రలు ద్వారా ప్రజలకు చేరువై 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 175 స్థానాల్లో 151 స్థానాలను కైవసం చేసుకొని ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు.
2024 మే నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 11 అసెంబ్లీ సీట్లకు పరిమితమై ప్రతిపక్ష నాయకుని హోదాని కోల్పోయారు. ఇక జగన్కి వారసులుగా 2 కుమార్తెలు ఉన్నారు. మరి వారికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉంటే వైసీపీ నడుస్తుంది, లేదంటే జగన్ అన్నట్టుగానే ఆయనతోనే ఆ పార్టీ అంతరించిపోతుంది. జగన్ తనదైన ఆలోచనతోనే ముందుకు సాగుతారు. ఆయన పార్టీని గత 15 ఏళ్లుగా ఒంటి చేతుల మీదుగానే నడుపుతున్నారు. ఆయన పార్టీని ఒకసారి బాంబర్ విక్టరీతో గెలిపించి అధికారంలోకి తెచ్చారు. 2 సార్లు ఓడింది. అయితే 2011 నుంచి ఎన్నికల యుద్ధంలో పాల్గొన్న అనుభవం వైసీపీకి ఉంది. అలాగే జనం నాడి ఏమిటో కూడా ఆ పార్టీ పెద్దలకు తెలుసు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం అతి విశ్వాసమే కొంపముంచింది అంటుంటారు విశ్లేషకులు. ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా వైసీపీ పెద్దలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జగన్ అప్పుడప్పుడు మాత్రమే జనంలోకి వస్తున్నారు. అది కూడా నెల రోజులకు ఒకసారి వచ్చి పరామర్శల పేరుతో జనంలోకి వెళ్తున్నారు. ఆ సమయంలో జనసందోహం బాగా కనిపిస్తోంది. ఇది వైసీపీని ఉత్సాహంతో ఉంచడానికి, ప్రత్యర్థులకు జలక్కివ్వడానికి జగన్ మార్క్ వ్యూహంగా ఉంది అని అంటున్నారు. వైసీపీకి స్ట్రాంగ్ బేస్ ఉంది సుమా అని చెప్పడమే అన్నమాట. తాను ఇలా అప్పుడప్పుడు వస్తేనే ఈ పరిస్థితి ఉంటే, ఇక పూర్తిగా ఫీల్డ్లోకి దిగితే రాజకీయ తమాషా వేరే లెవెల్ అన్నది కూడా కూటమి పెద్దలకు సంకేతం ఇవ్వడానికి జగన్ ఇలా చేస్తున్నారని అంటున్నారు. జగన్ జనంలోకి వెళ్ళినప్పుడు జనం పల్స్ ఏమిటనేది కూడా మెల్లగా అంచనాలు వేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలలు జగన్ బయటికి రాలేదు. ఆ తర్వాత ఆయన మెల్లగా పరామర్శలు, పలకరింపులు మొదలుపెట్టారు. అయితే కూటమి భారీ మెజారిటీతో రావడం, జనాల్లో ఆశలు ఆ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉండడంతో తొందరపడి జనంలోకి వెళ్తే ఆభాసు అవుతుందని ఆలోచించే ఆయన తెర వెనుక ఉన్నారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. జగన్ ఎక్కడ అని మీడియా రాసినా, సోషల్ మీడియా విమర్శలు చేసినా, కూటమి నుంచి భారీ సెటైర్లు పడినా జగన్ స్ట్రాటజీ మేరకు ఇదంతా జరుగుతోందని అంటున్నారు. తాను ఎప్పుడు రావాలో పక్కాగా తెలుసు కాబట్టే జగన్ తొందరపడలేదని అంటున్నారు. జనాల్లో చూస్తే ఇంకా కూటమి పట్ల నమ్మకం సడలలేదు. పథకాలు అయినా కూడా 1-2 తప్ప అన్నీ ఇచ్చేస్తున్నారు. అయితే వాటి అమలు అన్నది రాజకీయ విమర్శలా లేక జనం మదిలో అదే ఉందా అంటే అది తేలడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఆ సమయం కోసమే జగన్ ఎదురు చూస్తున్నారు. ఏపీ ప్రజల మీద జగన్కి భారీ నమ్మకం ఉంది అని అంటున్నారు. వారు ఖచ్చితంగా మార్పుని కోరుకుంటారని, ఎంత చేసినా 5 ఏళ్లకు ఖచ్చితంగా మార్చేస్తారని వైసీపీ పెద్దలు నమ్ముతున్నారు. అంతేకాదు, చంద్రబాబు వరుసగా ఎప్పుడు రెండోసారి గెలవలేదన్న ట్రాక్ రికార్డు కూడా వైసీపీ పెద్దల ధీమాను పెంచుతోంది. జగన్ జనంలోకి వచ్చేది మరో 2 ఏళ్ళు ఆలస్యం కావచ్చు అని అంటున్నారు. ఆయన అన్నీ చూసుకొని 2027లోనే జనంలోకి వస్తారని తెలుస్తోంది. భారీ పాదయాత్ర ఒక్కసారి మొదలు పెడితే అది 2029 సార్వత్రిక ఎన్నికల వరకు అదే పనిగా ఏకబిగిన కొనసాగుతుందంట. 3 ఏళ్లకు సరిపడా సమయం కూటమికి ఇచ్చి అప్పుడు కాలు బయట పెడితే జననేరాజనం ఒక రేంజ్లో ఉంటుందని, ఆ ఊపుతో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవచ్చని జగన్ భావిస్తున్నారనేది ఒక ప్రచారంగా ఉంది. ఇదే విషయాన్ని మాజీ మంత్రి పేర్ని నాని కూడా చెబుతూ 2027లో పాదయాత్ర ఉండొచ్చని హింట్ ఇచ్చారు. ఏది ఏమైనా జగన్ తన కాళ్ళనే గట్టిగా నమ్ముకున్నారు. జగన్లో పట్టుదల ఉంది. ఆయన దేనికి వెరచేవారు కాదు. అందుకే ఆయన గురించి తెలిసిన వైసీపీ నేతలు, క్యాడర్ అంతా తమ నాయకుడి గురించి తప్పకుండా ఒడ్డుకు చేరుస్తారనే నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఈసారి పవర్లోకి వచ్చేది తామే అని భావిస్తున్నారు. మొత్తానికి జగన్ స్ట్రాటజీ ఇదే అయితే మాత్రం 2026లో కూడా జగన్ తాడేపల్లి టు బెంగళూరుగానే షటిల్ సర్వీస్ చేస్తారనుకోవాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.